కోరుకుంటూ స్వామివారికి ఒక ఆసనం మాదిరి అందరికీ కూడా చూపించారు. ఆ యొక్క స్వామివారి యొక్క చేతిలో ఉన్నటువంటి కూర్చొని మనందరి తరపున కూడా స్వామివారికి ఒక నవరత్న గజిత సింహాసనం లాగా భావించి స్వామివారికి మనందరి తరపున కూడా సమర్పించి ఉన్నాము. తదుపరి స్వామివారికి మధుపర్కమైనటువంటిది స్వామివారికి నివేదన చేయడం జరిగింది. ఎందుకయ్యా అది నివేదన చేయడం అనంటే స్వామివారి యొక్క తేజస్సు స్వామివారికి శక్తి పెరగడం కోసం స్వామివారికి పాలను తేనెని కలిపి స్వామివారికి నివేదన చేయడం జరిగింది. తదుపరి స్వామివారికి వస్త్ర సమర్పణ జరిగింది. అదే అలా జరిగిన కార్యక్రమం ఏం జరిగింది? స్వామి తర్వాత స్వామివారికి ఎవరు కూడా గమనించట్లేదు. అందరూ కూడా ఏదైనా స్వామి టిఫిన్ చేసి ఇచ్చారన్నారు. అలాగే కూడా కాస్త నిద్రిస్తూ ఉంది. అందరూ కూడా కూర్చుంటూ ఉన్నారా? తగి పడుకొని అంటూ ఉన్నారా? చక్కగా స్వామివారికి తరపున అందరి తరపున కూడా ఉదయంగా గ్రామ సరిపడందరికీ కూడా భక్తులందరి తరపున స్వామివారికి వస్త్ర సమర్పణ జరిగింది. ఆ స్వామివారికి మనం వచ్చే కళ్యాణం తీర్చాం కానీ స్వామి అంటున్నారట, స్వామివారి వచ్చాయి కానీ ఇంద్ర నాయన పిలిచారు, ఏదో కళ్యాణం తీసుకున్నా అంటున్నారు. నేను పోలే అందరూ వచ్చి నేను కూడా పట్టించుకునేవారు ఎవరు లేరే. ఏం చేస్తున్నారు ఎందుకంటే అమ్మా పత్ర కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎవరి విషయం చాలా బాగుంది, ఎక్కడ ఉన్నారు లేదనుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళు, మీకు అసలు దూరంగా ఉన్న వాళ్ళు